హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ నేను పింగాణి ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చానండి. ఎందుకంటే ఆ రోజు చీకటి పడిపోయింది కదండి, ఇంకా చూసుకోమన్నారు. అంతేగాని ఓనర్ గారు లేరండి, తెల్లారండి అన్నారు. ఆయన తెల్లారు రమ్మన్నారు, కానీ అసలు మాకు ఖాళీ లేక ఏదో ఒకటి పని మూలను 15 రోజులు పోయిన తర్వాత వెళ్ళామండి. 2-3 మొక్కలు ఆకులు కూడా ఎండిపోయినట్టు అయిపోయినాయి. ఇంకా ఈ మొక్కలు పాడైపోతాయి, ఇంకా కుండీలు తెచ్చేసుకోవాల్సిందని ఇంకా బయలుదేరి వెళ్ళాము అక్కడికి. పింగాణి కుండీలు చూసారు కండి. అసలు ఫ్యాక్టరీ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. ఇదేనండి ఫ్యాక్టరీ. చూడడానికి మాత్రం చిన్నగా ఉంది, కానీ లోపల చాలా పెద్దగా ఉందండి. ఇదేనండి లోపలికి ఎంట్రన్స్ ఇలా ఉంది. కుండీలు కొనుక్కెళ్ళిన తర్వాత ఇంక ఈవినింగ్ మొక్కలు కూడా వేసానండి. కుండీల్లో ఏ మొక్కలు వేసాను ఏంటో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. లోపలికి వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ ఇలాగ ఉందండి. ఈ గోడకి తగిలించుకుంటాం కదండి బుద్ధుడి బొమ్మలు. ఆ తర్వాత ఇది ఇలా ఉందండి, ఓవెన్ లాగా. మామూలుగా హీట్ పెట్టేదంటండి మిషన్. దాని డోర్ అది అలా వేసేసి దానికి టెంపరేచర్ ఎంత అయితే అంత పెడతారంటండి, దానికి తగ్గట్టు. ఇవన్నీ ఇలాగ దీంట్లో పెట్టుకొని లాక్కొచ్చి దాంట్లో పెట్టుకుంటారంట. ఇది చాలా పెద్దగా ఉందండి. బయట నుంచి చూస్తే ఫ్యాక్టరీ చాలా చిన్నగా అనిపించింది కదండి, లోపల చాలా పెద్దగా ఉంది అసలు. ఇక్కడ అన్నీ కూడా పాలిష్ పెట్టవలసినవన్నీ కూడా ఇక్కడ పెడతారంటండి. ఇప్పుడు ఫ్యాక్టరీ లోపలికి వెళ్తున్నాం మనమండి. ఇదే ఇలాగ లోపలికి వెళ్తే ఇక్కడ తయారు చేసేవన్నీ ఉంటాయండి. ఇలా ఉంటుందండి లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్యాక్టరీ అంతా కూడాను. ఇక్కడ బయట కన్నా కూడాను చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ లోపల ఫ్యాక్టరీలో. మొన్న వచ్చినప్పుడు మేము బయట చూసాం కదండి. ఇక్కడ లోపల అయితే పెద్ద పెద్ద కుండీలు కూడా ఉన్నాయి, మోడల్స్ ఎక్కువ ఉన్నాయి లోపల. ఇవన్నీ కూడా తయారు చేస్తున్నాయండి. ఇక్కడ మట్టి కూడా కింద వేసి అలా ఉంది. ఈ కుండీలు కూజాలా ఉన్నాయి కదండి, అవి చాలా బాగున్నాయి కుండీలు. మా వారికి ఇంకా మోడల్ నచ్చలేదండి, నేను వేరే మోడల్ తీసుకున్నాను కూజ కుండీల్లో. ఇవి అయితే నాకు బాగా నచ్చినాయి, మా వారికి నచ్చలేదు. ఫ్యాక్టరీలో ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ మట్టి అది పెట్టి అచ్చులాగా తయారు చేస్తారంటండి. ఇదంతా ఏరియా అంతా కూడాను అదే దానికి సంబంధించింది. ఇక్కడే తయారవుతుందంటండి మొత్తం కూడాను. వినాయక స్వామి తయారయ్యే అచ్చులు అంటండి ఇవి. మన వీడియోలో వినాయకుడిని చూపించాను కదండి, ఆ బొమ్మలు తయారవుతాయంటే ఈ అచ్చులన్నీ వినాయకుడిని తయారు చేసేయండి. కలర్స్గా ఉన్నాయి కదా, అంతకుముందు వీడియోలో చూపించాను కదండి. అవి రెడీ అయిన తర్వాత ఇంకొండి ఇలా తయారవుతాయి వినాయకుడు అన్నీ కూడాను. నేను ఇక్కడ కొన్న కుండీలు ఇప్పుడు మీకు చూపిస్తానండి, ఎన్ని తీసుకున్నాను ఏంటో కూడాను. ఇవి అయితే ఫస్ట్ క్వాలిటీ కుండీలు అండి, 14 తీసుకున్నాను. అంతకుముందు వీడియోలో చెప్పాను కదండి కుండీలు 3 క్వాలిటీలు ఉంటాయని. ఇదేమో సెకండ్ క్వాలిటీ కుండీలు అండి, 5 తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత మొక్కలు కూడా వేసామన్నాం కదండి. ఇదే మా చిట్టుబాబు ఇంకా కోకోబీటు అంతా శుభ్రం చేస్తున్నాడు, గడ్డలుగా ఉందని. మా చిట్టుబాబుని ఇంకా కత్తిరి తెమ్మని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పక్కనేనండి పంపించాను. అవి ఆకులు ఎండిపోయినాయి కదండి, అవి చేత్తో పీకాను. చాలా మట్టికి కొన్ని రావట్లేదు. చేత్తో వచ్చి ఆకులన్నీ తీసానండి. ఇంకా కత్తెరతో వచ్చిన తర్వాత ఇంకా అవి కూడా అన్నీ కట్ చేసాను నీట్గాను. ఇంకా కోకోబీట్ అన్నీ కలిపి మా చిట్టుబాబు మొక్కలన్నీ కూడా నీట్గా వేసాడు కుండీల్లో. మొక్కలన్నీ వేసిన తర్వాత కొన్ని కుండీలు అలా పైన పెట్టించానండి, కొన్ని కుండీలు కింద పెట్టించాను. 2 కుండీలకి అయితే సైజ్ సరిపోలేదండి, అవి కుండీలు చిన్నవి అయిపోయినాయి, పెద్దగా ఉన్నాయి. ఈ మొక్కలన్నీ కూడా ఇండోర్ మొక్కలేనండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.